హలో ఫ్రెండ్స్, ఎన్టీఆర్ వార్ 2 బిగ్గెస్ట్ అప్డేట్. వార్ 2 టీజర్ వచ్చిన తర్వాత మూవీ టీం నుంచి అయితే ఎలాంటి అప్డేట్స్ లేదు. వార్ 2 మూవీ కోసం ఎన్టీఆర్ అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. ప్రజెంట్ ఎన్టీఆర్ అన్న రామోజీ ఫిలిం సిటీలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ మూవీ షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఒక సాంగ్ అయితే షూటింగ్ నడుస్తుంది. దేశభక్తికి సంబంధించిన సాంగ్ భారీ స్థాయిలోనే తెరకెక్కిస్తున్నాడు. ఈ సాంగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 1 మంత్ వార్ 2 ప్రమోషన్ కోసం అయితే టైం అయితే కేటాయించాడంట. వార్ 2లో ఒక సాంగ్ కూడా బ్యాలెన్స్ ఉంది. అది నెక్స్ట్ మంత్ అయితే షూట్ జరగబోతుందంట. ట్రిపుల్ ఆర్ మూవీలో నాట్ అనే సాంగ్ డ్యాన్స్ స్టెప్ ఆస్కర్ రేంజ్ ఎంత దుమ్ము లేపిందో, ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వీళ్ళిద్దరు కలయికలో వచ్చే ఈ సాంగ్ మాత్రం డ్యాన్స్ మాత్రం నెక్స్ట్ రేంజ్లో ఉండబోతుందంట. మ్యూజిక్ కూడా ఆ రేంజ్లోనే ఉండబోతుందంట. ఈ మూవీ కోసం 1 మంత్ పాటు ప్రమోషన్ కోసం టైం కేటాయించాడంట. ఇక మూవీ టీం నుంచి అయితే ఎలాంటి అప్డేట్స్ లేదు. ప్రజెంట్ అయితే వార్ 2 ఎన్టీఆర్ అప్డేట్ మాత్రం ఇదే. కూలీ సినిమా ఆగస్టు 14నే రిలీజ్ అవుతుంది. సాంగ్స్ కూడా ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేశారు. 2 తెలుగు రాష్ట్రాల రైట్స్ కూడా కూలీ రైట్స్ అయితే హాట్ కేకుల పోటీ అయితే భయంకరంగా ఉంది. కానీ మూవీ టీము ఇంతవరకు ప్రమోషన్ సౌత్ నుంచి అయితే స్టార్ట్ చేయలేదు. తమిళనాడులో మాత్రం థింక్ స్టూడియో మాత్రం భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికే వార్ 2 అయితే అగ్రిమెంట్ అయితే జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు, తర్వాత సీడెడ్, సీతారా ఎంటర్టైన్మెంట్ వీళ్ళైతే స్ట్రాంగ్ గానే రిలీజ్ చేసే అవకాశం ఉంది. అభిమానులు అయితే వార్ 2 మీద ఎన్టీఆర్ క్యారెక్టర్ మీద భారీ ఆశలు అయితే పెట్టుకున్నారు. ఫస్ట్ టైం ఎన్టీఆర్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో వార్ 2లో మనం చూడబోతున్నాం. గతంలో మన తెలుగు నేటివిటీకి తగ్గట్టు సింహాద్రి, ఆది, ఇంక యమదొంగ ఇలాంటి సినిమాలు, అరవింద సమేత లేకపోతే దేవర ఇలాంటి క్యారెక్టర్లోనే చూసాం. ఒక బాలీవుడ్ కల్చర్స్, ఒక రా ఏజెంట్ క్యారెక్టర్, ఆ స్టైలిష్ లుక్లో ఎన్టీఆర్ను స్క్రీన్ మీద ఎలా చూడబోతున్నాం అనేది అభిమానులు అయితే ఈగర్గా వెయిటింగ్. మూవీ టీం మాత్రం సాంగ్స్ కానీ, డ్యాన్స్ అప్డేట్ కానీ, వార్ 2కు సంబంధించి ప్రమోషన్ కానీ ఇంకా ఎక్కడ స్టార్ట్ చేయట్లేదు. కూలీ మూవీ సూపర్ స్టార్ రజనీకాంత్ది ప్రమోషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. యశ్ రాజ్ ఫిలిం సంస్థ అంటే గతంలో ఈ బ్యానర్లో వచ్చిన ఏక్తా, టైగర్ కానీ, వార్ 2 కానీ ఎంత సంచలన విజయం సాధించిందో. బ్రహ్మాస్త్ర మూవీ, అయన్ ముఖర్జీ డైరెక్టర్ కూడా మంచి టేస్ట్ ఉన్న డైరెక్టరే. ఎన్టీఆర్ను ఎక్కడ తక్కువ చేసి ఈ సినిమాలో చూపెట్టాడు. అభిమానులు ఊహించుకున్న దానికంటే ఎక్కువనే ఉంటుంది డ్యాన్స్ కానీ, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ. గత ఇంటర్వ్యూలో ఇదే చెప్పాడు. ఇక ఇండియాలో సినిమా సర్కిల్లో ఎవరిని అడిగినా కానీ ఇదే మాట. వార్ 2 ఫస్ట్ డే కలెక్షన్ ఎంత రాబడుతుంది, ఇటు సౌత్, నార్త్, వరల్డ్ వైడ్గా 300 కోట్ల గ్రాస్ రాబడుతుందా లేదా అనేది ఇదే మాట వినబడుతుంది. మరికొద్ది రోజుల్లోనే ట్రైలర్ వచ్చిన తర్వాత, సాంగ్స్ వచ్చిన తర్వాత సినిమా రేంజ్ ఏంటి, మొదటి రోజు కలెక్షన్ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది. వెయిటింగ్ ట్రైలర్ కోసం అయితే. థ్యాంక్ యూ.